ఎవ్రీవన్, దిస్ ఇస్ దీపిక వ్యాస్. ఈరోజు నేను గోంగూర చికెన్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా మనం గోంగూరని శుభ్రం చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో మిర్చి గోంగూర వేసుకొని బాగా ఉడికించుకోవాలి. గోంగూరలో కంప్లీట్ వాటర్ అంతా పోయే వరకు బాగా ఉడికించుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. లోపల క్లీన్ చేసుకొని చికెన్ ఉల్లిపాయ ముక్కలు తీసుకొని ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని మిక్సీ చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిన దాంట్లో చికెన్, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులో వాటర్ అంతా పోయే వరకు కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఆ చికెన్ బాయిల్ అయిన తర్వాత అందులోనే పేస్ట్ చేసుకున్న గోంగూర కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఆల్మోస్ట్ అరౌండ్ 20 minutes పట్టింది బాయిల్ అవ్వడానికి చికెన్. అది బాగా వాటర్ అంతా పోయి దగ్గరకు అయ్యే వరకు కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంతా సర్వ్ చేసుకోవాలి.